దాని మీద ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం, మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఒకసారి శివరాం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శివరాం ప్రసాద్ గారు, ఏంటి ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద ఎన్డీఏ అలయన్స్ పార్టీస్ అండ్ రాహుల్ గాంధీ అనే అనుమానాన్ని జాతీయ మీడియా వ్యక్తం చేస్తుంది. అది దానికి ఊతం ఇచ్చింది కూడా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చేసిన ప్రస్తావన. ఇది ఎక్కడ తెలుగు మీడియా ఏం మాట్లాడలేదు దీని మీద. నమస్తే అండి, చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు ఒకటి, మీడియా కూడా గాలిలో నుంచి విభూతి చేద్దామని ట్రై చేస్తారు. ఇక్కడ మనం చూస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాంట్లో కూడా అసలు బిల్లు గురించి వీటి గురించి వదిలేసి ఈ 16 ఎవరు, ఆయనకి ఎందుకు ఈ 16 ఎవరైతే ఆ బాధ ఏదో ఎన్డీఏ పడుతుంది కదా, 16 ఎవరు అనేది ఆయన ఏం చేయక్కర్లేదు కదా. అసలు కాంగ్రెస్ పార్టీకి ఎంత తగ్గింది అనేది చూసుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీకి యూపీఏలో వాళ్ళ అలయన్స్లో ఇప్పుడు ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టే 12 మంది ఆబ్సెంట్ అయ్యారు. 12 మంది ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు అనేది ఆయన సమాధానం చెప్పాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే యూపీఏలో తేడాలు వచ్చినాయి. ఇందాక మన ఆంజనేయ రెడ్డి గారు అన్నట్టు తృణమూల్ కాంగ్రెస్ సపోర్ట్కి ఇవ్వటానికి సిద్ధమైన సమయంలో రాహుల్ గాంధీ గారు చేశారు. అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి 7 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. ఐ డోంట్ థింక్ సో అండి. రాహుల్ గాంధీ ఇన్ఫ్లుయెన్స్ చేయంత బలహీనమైన పార్టీగా తృణమూల్ లేదు. అంటే ఏదో ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం చేద్దాం అనే ఏదైనా ఒక అండర్స్టాండింగ్ పెట్టుకున్నారేమో, ఎలక్షన్ టైంలో వద్దు అనే ఉద్దేశంతో ఏదన్నా ఒప్పించారేమో. దాని నుంచి తప్పించుకోవటం కోసం రాహుల్ గాంధీ గారు ఈ 16 అంటున్నారని నా ఉద్దేశం. ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. యూపీఏలో ఉన్న విభేదాలని, యూపీఏలో ఉన్న తేడాలని అక్కడ గైర్హాజరు నుంచి జనం దృష్టి మరలించడం కోసం ఇక్కడ ఎన్డీఏలో తేడా వచ్చిందన్నది ఇక్కడ ఒక ఇది. దాన్ని మన వైఎస్ఆర్సీపీ సహజంగా పట్టుకుంటారు. 16 ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ట్రోల్ చేశారు. సరే, మన లోకల్ మీడియాలో కూడా ఒకటి ఇక్కడ ఒకటి ఆలోచించండి. దీంట్లో 2 మినిస్టర్స్ ఉన్నారు, రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఒక ఆయన ప్యానల్ స్పీకర్, ముగ్గురు. ఒకవేళ అట్ట చూసుకున్న 16 అయితే వాళ్ళ ముగ్గురు కూడా ఓటేనట్ట. అది కాదు కదా. ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా మీకు 292కి 298 వచ్చినాయి. మరి అటువంటప్పుడు ఒకవేళ వీళ్ళు చెప్పినట్టే లెక్కేసుకుంటే వైఎస్ఆర్సీపీ వేయలేదని ఎందుకు అనుకోకూడదు? వైఎస్ఆర్సీపీ బయటకు అట్లా చెప్పి ఈ విధంగా వేయలేదని ఎందుకు అనుకోకూడదు? అట్లా కాదు కదా, వాళ్ళు వేసి ఉంటారు. కాబట్టి బహుశా దేశంలో మనదొక్క ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అనుకుంటా రాష్ట్రం, ఏది పాలకపక్షం ఏది విపక్షం తెలియదు, ఇద్దరు సమర్థిస్తూ మాట్లాడారు. ఒక సామెత తెలుగులో, తులసిరెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి చెందిన సామెతే, వారికి కూడా తెలుసు. కొత్తగా మతం పుచ్చుకున్నాడు ఒళ్ళంత నామాలు పెట్టుకున్నాడని. అలా వైఎస్ఆర్సీపీ ఎక్కువ స్వామి భక్తి ప్రకటించారు. వీళ్ళకి కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఏదో ఒక కాజు కావాలి చూపించడానికి. అంటే ఆ కాజు కూడా ఎట్లాగా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఒక ధైర్యం కలపాలంటే ఎన్డీఏలో విభేదాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి మధ్యలో విభేదాలు వచ్చినాయి. ఇంటర్నల్గా పైకి ఎట్లా కనపడినా సరే ఎక్కడో బ్యాక్ స్టాబింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లేకపోతే ఈయన ఇన్ఫ్లుయెన్స్ని నిలబెట్టుకోవడం కోసం ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారని జనంలో తీసుకెళ్లాలని ప్రయత్నం. కానీ మనకు క్లియర్ కనపడుతుంది, అండర్స్టాండింగ్ బాగుంది, ఎక్కడ ఏది తేడా లేదు. అలాగే ఇప్పుడు జనసేనకు సంబంధించి 2 ఉన్నారు, మరి బీజేపీకి సంబంధించి 3 ఎంపీలు ఉన్నారు. ఇవాళ ఇక్కడ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ కూడా ఏది అలయన్స్ గవర్నమెంటే కదా. దాన్ని ఆ విధంగా చేస్తారని ఎవరు అనుకోరు. కాకపోతే వైఎస్ఆర్సీపీకి సర్వేలో కూడా ఈ మధ్యన వచ్చిందని చెప్తున్నారు. ఏమనంటే ఈ అలయన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటే మాత్రం గెలుపు వాళ్ళదే. సో అలయన్స్ని బ్రేక్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగమే వీళ్ళు అంటారు. అంటే రాహుల్ గాంధీ గారు అక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ట్రై చేసిన దాన్ని వీళ్ళు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ లో తేడా వచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ సమయంలో 14 ఓట్లు తేడా వచ్చినాయి. ఇది తగ్గినాయి. 278 ఎలక్ట్రానిక్ ఓటింగ్ లో వస్తే ఎగనెస్ట్ గా 211 వచ్చినాయి. కానీ అది తేడా వచ్చిందని మరి తర్వాత స్లిప్స్ పెట్టి చేశారు, 298 వచ్చినాయి. ఇక్కడ మనం అనవసరమైన డిస్కషన్ తప్ప
తేడా ఎక్కడ ఉంది? ఆ అనవసరమైన డిస్కషన్కి నాంది పలికింది రాహుల్ గాంధీ గారు. అయితే ఆయన నేషనల్ అపోజిషన్ లీడర్గా దేని మీద ప్రయత్నం చేయాలో, దేని మీద ఇప్పుడు అంత ఇంపార్టెంట్ మహిళా బిల్లు, అంత ఇంపార్టెంట్గా ఉన్న డీలిమిటేషన్ బిల్లు, ఈ 2 బిల్స్ మీద ఉంటే దాన్ని వదిలేసి అక్కడ ఏదో క్రాస్ ఓటింగ్ జరిగింది, హూ ఈస్ దిస్ 16, ఎవరి 16 అంటే ఏంటి అసలు? అన్న అర్థం ఉందా? ఆయన హోదాకి తగినట్టుగా ఆయన ప్రవర్తించినట్టు లెక్క. అక్కడ మీరు మహిళా రిజర్వేషన్కి గతంలోనే యూపీఏలో ఉన్నప్పుడు, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ఆర్జేడీ తర్వాత ఎస్పీ వీళ్ళిద్దరూ వ్యతిరేకించడం వలన ఆ రోజు మీరు పెట్టిన బిల్లు వెనక్కి తీసుకున్నారు, చించేశారు కదండి ఆర్జేడీ ఎంపీలు. చించి ఫ్లోర్లో స్పీకర్ మీద విసిరేసి వెళ్ళిపోయారు. ఇవాళ మళ్ళీ అదే సమాజ్వాదీ పార్టీ. ఇప్పుడు ఇక్కడ ఒక్కడ చూడండి, కేసీ వేణుగోపాల్ గారు ఆఫర్ ఇచ్చాడు. ఏమని? 50% రిజర్వేషన్కి మీరు అన్నారు కాదప్ప, నోటితో చెప్తున్నారు, బిల్లో పెట్టలా. బిల్లో 50% ఇది 50% ఎన్హాన్స్ చేస్తాం సీట్లు అని చెప్పి ఏ స్టేట్కి ఎంత పెరుగుతుందో బిల్లులో క్లియర్గా పెడితే మేము సపోర్ట్ ఇస్తామని అన్నప్పుడు వెంటనే అమిత్ షా గారు అన్నాడు, 1 గంట టైం ఇవ్వండి, బిల్లు మార్చి తీసుకొస్తామని. ఎక్కడ బిల్లు మారుతుందో అని ఈలోపే అఖిలేష్ యాదవ్ గారు కల్పించుకుని, మీరు ఇప్పుడు మహిళా ప్రైమ్ మినిస్టర్ చేస్తానని నేను ఒప్పుకోను, ఈ బిల్లుకి సపోర్ట్ చేయట్లేదు అన్నాడు. అంటే అప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ కూడా ఆయన ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఈ బిల్లు పాస్ కాకపోవటానికి, మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ కాకపోవటానికి సమాజ్వాదీ పార్టీ పూర్తిగా కారణం. వాళ్ళ యొక్క ఏదంటే ఇదంతా మేల్ డామినేషన్, మేల్ యుగో, అది వాళ్ళలో పూర్తిగా ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆఫర్ చేశాడు, ఇమీడియట్ 543 సీట్లకి మీరు 33% అప్లై చేయండి, మేము ఒప్పుకున్నాం. నిజంగా కనుక ఆ బిల్లు పెడితే వీళ్ళు ఎవరు ఒప్పుకోరు, ప్రశ్న లేదు. 2023లో బిల్లు పాస్ అయింది. ఇప్పుడు మనం తీసుకొచ్చింది 2023లో పాస్ అయిన బిల్లు మాత్రమే మనం తీసుకొచ్చింది. ఇంకోటి ఏంటంటే బేసిక్ గా నేను అడుగుతున్నాను, ఆంజనేయ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారు సమాధానం చెప్పాలి. 2023లో మీరు పాస్ చేసిన బిల్లుకు సంబంధించిన నోటిఫికేషన్ మొన్నటికి మన ఆదరాబాదరాగా ఇవ్వాల్సిన నెసిటీ